ఉషోదయానికి స్వాగతం. అసలు ఈ 9 నుండి 5 ఉద్యోగం ఎందుకిక నచ్చట్లేదు? లక్షలాది మంది ఎందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నారు? పనిచేసే పద్ధతిలోనే ఓ పెద్ద మార్పు మొదలైంది. దీన్నే ద గ్రేట్ రెసిగ్నేషన్ అని పిలుస్తున్నారు. అంతేకాదు, ఆన్లైన్లో యాంటీ-వర్క్ లాంటి ఉద్యమాలు లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంటున్నాయి. కాని దీని అర్థం పని మానేయడం కాదు, ఇప్పుడున్న పని విధానాన్ని ప్రశ్నించడం మాత్రమే. ఒక్కసారి నంబర్ చూడండి. 2021 ఆగస్టులో 43 లక్షల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలు వదిలేశారు. సరిగ్గా ఈ అసంతృప్తి వల్లే కెరియర్పై కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. అందులో మొదటిది సోలో ప్రెన్యూర్, అంటే అన్నీ తానే అయి ఒక వ్యాపారాన్ని నడపడం. ఇక రెండోది పోర్ట్ఫోలియో కెరియర్, అంటే ఒకేసారి రకరకాల పనుల ద్వారా ఆదాయం సంపాదించడం. అంటే ఒకే దారిలో పైకి వెళ్లడం కాదు, చెట్టు కొమ్మల్లా కెరీర్ను విస్తరించుకోవడమన్నమాట. సరే, మరి వీటికి ఆదాయం ఎలా వస్తుంది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ముందుగా మనం యాక్టివ్, ప్యాసివ్ ఆదాయాల మధ్య తేడా తెలుసుకోవాలి. డివిడెండ్ స్టాక్స్, డిజిటల్ ప్రాడక్ట్స్, ఇలా ప్యాసివ్ ఇన్కమ్ కోసం చాలా మార్గాలున్నాయి. ఉదాహరణకు, మీకున్న నైపుణ్యంతో ఒక డిజిటల్ కోర్స్ తయారుచేసి అమ్మొచ్చు. లేదా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకు నచ్చిన ప్రాడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. అయితే ఈ స్వేచ్ఛతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. ఒక సర్వేలో తేలిందేంటంటే 63% మంది సొంత వ్యాపారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. డబ్బు గురించిన ఆందోళన, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం దీనికి ముఖ్య కారణాలు. మరి ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. కెరియర్లో పెద్ద మార్పు చేసే ముందు పక్కా ఆర్థిక ప్రణాళిక ఉండటం చాలా ముఖ్యం. ఇన్ని కష్టాలున్నా చాలామంది ఈ దారినే ఎందుకు ఎంచుకుంటున్నారు? ఎందుకంటే పరిశోధనల ప్రకారం సొంతంగా పనిచేసేవాళ్లు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సృజనాత్మకత, సంతృప్తి, ఇదే దీనివల్ల కడిగే అసలైన లాభం. మరి మీకు అలాంటి స్వేచ్ఛ దొరికితే ఏం చేస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఈ వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఉషోదయంకు సబ్స్క్రైబ్ చేసుకోండి.